రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ఇప్పుడు కనుక ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఈరోజు బ్యాడ్గా మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మంగళవారం రేట్ల పరంగా చూసి ఈ వీడియో చాలామంది చూస్తున్నారు. చాలామంది లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మరిన్ని వీడియోలు అయితే తీయడం జరుగుతుందనమాట. నేను నిన్న చేసిన వీడియోలో కూడా బాడీ మార్కెట్ గురించి ఒక విషయం అయితే చెప్పాను. ఎందుకంటే మార్కెట్ జరిగిన రోజు కంటే మళ్ళీ పొద్దు అంటే మరుసటి రోజు చాలామంది మార్కెట్కి బస్తాలు అయితే వేస్తున్నారు అనేది వాస్తవంగా చెప్పాను. అది ఈరోజు జరిగిందో లేదో కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 14,190 బస్తాలు అయితే రావడం జరిగిందనమాట. అంటే 14,500కి చాలా ఒక 200-300 అయితే బ్యాగులు తక్కువగా రావడం జరిగింది. నిన్న వీడియోలో చూసుకున్నట్లయితే 6,000 బస్తాలే మనకు బ్యాడీ మార్కెట్లో పోయినట్లుగా పెట్టారు. ఈరోజు ఎందుకు అంటే మరుసటి రోజు చాలామంది వ్యాపారాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిన్న మార్కెట్కి వేసింటారు. ఆ మార్కెట్కి వేసిన రేట్లు పరంగా చూసుకున్నట్లయితే మళ్ళీ మరుసటి పొద్దు అయితే ఒక 1,000-2,000 అయితే పెంచడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి అనమాట. కార్పెంట్ కలరు సైజు ఉంటే ఈరోజు మార్కెట్లో చూసుకున్నట్లయితే 28,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. డబ్బీ వచ్చేసి మంచి రేట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నేను మొన్న 27,000కి అమ్మాను హుబ్లీ మార్కెట్లోనే. ఈరోజు వచ్చేపాటికి ఒక 1,000 రూపాయలు హైయెస్ట్గానే అమ్మారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులు బాగా మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది. చాలామంది రైతులు అయితే తరలి వస్తున్నారని చెప్తున్నారు మార్కెట్కి. ఎందుకంటే ఇక ఈ నెల మళ్ళీ నెల పెట్టుబడుల సమయం. చాలామంది రైతులు ఉన్నారు, లేని రైతులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని చాలామంది అయితే మార్కెట్కి రావడం జరిగింది. అట్లాగే రేట్లు కూడా కాస్త స్టడీగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే డబ్బీ ఈరోజు 28,000 హైయెస్ట్గా పోవడం జరిగింది. మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే 16,000 కాటి నుంచి 18,000, 19,000, 20,000, 22,500, 23,000, 24,000, 25,000 అట్లా పోవడం జరిగిందనమాట చాలామంది రైతులవి. ఈరోజు కూడా బ్యాడీ మార్కెట్ వారితో మాట్లాడడం కూడా జరిగిందనమాట. రేట్స్ పరంగా ఈ రేట్స్ అయితే మనకు రైతులు చెప్పినారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేట్స్ ఈ విధంగా నడిచినాయని చెప్తున్నారు అనమాట. కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు హైయెస్ట్ 23,800 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. గత నెల నుంచి ఈ రేట్స్ అయితే డౌన్ అయినా కాస్త పర్లేదని చెప్పుకోవాలి. ఎవరైనా రైతులు ఉంటే అమ్ముకునేదే చాలామంది బెస్ట్ అయిన నిర్ణయం అని చెప్తున్నారు. మీరు కూడా అందులో ఉన్నారా లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. చాలామంది కొన్ని వేల బస్తాలు చాలామంది పండించిన రైతులు ఉన్నారు. ఎందుకంటే వందల్లో కాదు వేలలో పెట్టిన రైతులు కూడా ఉన్నారు. ఎందుకంటే పోయినసారి ధరలు హైయెస్ట్గా పోయినాయి కాబట్టి చాలామంది ధరలను చూసే పెట్టినారనమాట. అలాగే డబుల్ డీ ధరలు చూసుకున్నట్లయితే ఈరోజు 24,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది లావు రకాల్లోన. ఇక దేవనూరు డీలక్స్ అయితే 13,500 అయితే హయ్యెస్ట్ పోయిందనమాట. మంచి క్వాలిటీ అనమాట. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే సీడ్ రకాలు కూడా చాలామంది మార్కెట్కి వేయడం జరిగింది. దేవనూరు డీలక్స్ చాలామంది కూడా పెట్టుకోలేరు అనమాట. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అమ్మేసినారు. చాలామంది స్టాకులు కూడా అట్లే ఉన్నాయన్నమాట. ఇక 341 చూసుకున్నట్లయితే 12,000 పోవడం జరిగింది. తేజ చూసుకున్నట్లయితే 14,500 అయితే పోవడం జరిగింది అనమాట తేజ రకాలు. అలాగే 2043 హైయెస్ట్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు 16,800 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. చాలామంది హైయెస్ట్ క్వాలిటీ ఉంటే 17,000 కూడా పోతున్నాయి. పోయి చూసుకోండి. ఎందుకంటే చాలామంది ఈ రేట్స్కి అయితే అమ్ముకోలేమని చాలామంది అయితే అనుకుంటున్నారు. వాళ్ళకైతే 15,000-16,000 అయితే లభిస్తుంది. చాలామంది రైతులు అయితే అమ్ముకోవడానికి ఈ రేట్స్ అయితే చాలా బెస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 12,000, 13,000 అడిగిన సరుకులు మంచి క్వాలిటీ ఈరోజు 14,000-15,000 పోతున్నాయంటే కాస్త పర్లేదని చెప్పుకోవాలి. అలాగే 5531 చూసుకున్నట్లయితే ఈరోజు 11,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ మార్కెట్ నుంచి చాలామంది రైతులు కూడా అమ్ముతారు. బాగా చూసుకోండి. ఎందుకంటే ఇది కూడా ఆగస్టు 15 తర్వాత కూడా మనకు సరుకులు అయితే రాబోతున్నాయి. ఎందుకంటే ఆగస్టు 15 హాలిడే అని అడుగుతున్నారు అనమాట. ఆగస్టు 15 హాలిడే అయినా కూడా మధ్యాహ్నం నుంచి అయితే వ్యాపారాలు చేస్తారు. పొద్దున్నే జెండా ఆవిష్కరణ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అయితే యథావిధిగా కొనసాగుతుందనమాట. ఎందుకంటే మార్కెట్కు తక్కువ వచ్చినా కూడా మళ్ళీ పిలంపించి వ్యాపారాలు చేస్తామని అంగడి వారు అయితే తెలపడం జరిగిందనమాట. ఎవరైనా రైతులు అవసరం ఉన్న రైతులు అయితే ఎత్తుకొని పోవచ్చు. కింద మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నా నంబర్ అయితే ఇస్తాను. మీరు మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్
వీడియోస్ని అయితే చేస్తాను. ఎందుకంటే ఇది మంచి పెట్టుబడుల సమయం, చాలామంది అమ్ముకోవాలని యోచిస్తున్నారనమాట. అలాగే చూసుకున్నట్లయితే సెకండ్ కాయలు చాలామంది డబ్బీ కడ్డీ అడుగుతున్నారు. అవి చూసుకున్నట్లయితే 8,000 కాటి నుంచి 12,000 అయితే సెకండ్ కటింగ్ అయితే అడుగుతున్నారనమాట. ఎవరైనా అమ్మదలుచుకున్న రైతులు అయితే ఈ రేట్స్ అయితే మీకు సరిపోతాయి అనుకుంటే అమ్మేసుకోండి. అలాగే చూసుకున్నట్లయితే తెల్లగాయలు, మచ్చకాయలు కూడా చాలామంది మార్కెట్కి అయితే వేయడం జరిగింది. అవి చూసుకున్నట్లయితే 1,000 రూపాయల కాటి నుంచి 12,000, ఇది 1,200, 1,500, 1,800, 2,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. మచ్చకాయలు అయితే 3,000 కాటి నుంచి 3,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. డబ్బీ కడ్డీ డబుల్ డే అనమాట. ఇక 2043 తెల్లగాయలు చూసుకున్నట్లయితే 1,000 రూపాయల నుంచి 2,000 లోపల అయితే మచ్చకాయలు, తెల్లగాయలు 3,000 అంటే టాప్ అనమాట. అలాగే సీడ్ రకాలు 5531 రకాలు చూసుకున్నట్లయితే 500 నుంచి 2,000, 2,500 టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు 2043 చూసుకున్నట్లయితే 6,000 కాటి నుంచి 8,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇక 5531 చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు 5,000 నుంచి 6,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక సర్పన్ 102, ఎలైట్ 466 ఇవన్నీ చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ 14,500 మంచి క్వాలిటీ అయితే 15,000 అట్లా పోవడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇవి సెకండ్ రకాలు కూడా 6 నుంచి 8,000 అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో క్వాలిటీని బేస్ చేసుకుని కార్పెంట్ కలర్ ఉంటే ఈ రేట్స్ అయితే లభిస్తున్నాయి అనమాట. ఎవరన్నా అమ్మదలుచుకున్న రైతులు అయితే మీరు క్వాలిటీని బట్టి డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ బ్యాడ్లో పెట్టింటే బ్యాడ్లో చెక్ చేసుకొని మీరు మార్కెట్కి వేయించుకోండి, మీరు దగ్గరుండే వేయించుకోండి. ఎందుకంటే చాలామంది వ్యాపారస్తులు వస్తుంటారు, పోతుంటారు, అడుగుతుంటారు, పోతారు. ఒకరు రేట్లు ఎక్కువ అడుగుతారు, మళ్ళీ ఇస్తారా లేదా అని వెనక్కి వెళ్ళిపోతున్నారు అనమాట. మీరు డైరెక్ట్ ఉన్నట్లయితే ఒక 500 అటు ఇటు మీ ధరకు వెనక ముందుంటే తెంపేసుకోండి. ఎందుకంటే ఇంతే అని గీసి పెట్టుకోదండి. ఎందుకంటే ఈసారి మిర్చి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది రైతులు కూడా చాలామంది బూజు కూడా పట్టినాయి. మీరు ఏసీల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఏసీల్లో పెట్టేటప్పుడు ఏసీ వారు కూడా సంచి కోసి చెక్ చేసిన దాఖలాలు అయితే లేవు. వాళ్ళ మీద కూడా రైట్స్ అయితే కన్ఫామ్గా అయితే వచ్చే ఏడాది ఖచ్చితంగా అయితే నేను కూడా ఒక లెటర్ ప్యాడ్ పెట్టి రాసిస్తాను. ఎందుకంటే చాలామంది రైతులు వచ్చినారు కదా అని ఏటికి జిక్తాటికి సంచులు కొయ్యకోకుండా అవి నెమ్ము శాతం ఎంత ఉందనేది కూడా తెలియకుండా దాంట్లో ఏసీలో పెట్టుకున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు ఏసీ వాళ్ళు పెట్టుకున్న తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేసి పెట్టినట్లయితే దానికి అయ్యే ఖర్చు కూడా రైతు అయితే భరిస్తాడు. అవి ఈరోజు 20,000, 25,000 ఉన్న సరుకు అట్లా బూజు పట్టిన సరుకు అయితే ఈరోజు 8,000 కూడా చాలామంది అమ్ముకొచ్చుకున్నారు. దాంట్లో కూడా చాలామంది రైతులు కూడా కింద నంబర్ తీసుకొని చాలామంది ఫోన్ చేసినారు, అన్న బూజు వచ్చినాయి మా అయితే అప్పుడు 20,000 అడిగింది, ఈరోజు 8,000, 10,000కి 12,000కి అడుగుతున్నారు అంటున్నారు. ఇలాంటి తప్పిదాలు అయితే చేయకండి రైతులు కూడా. ఎందుకంటే వాటర్ అనేటివి పంట ఎంత పండింటుంది, మనకు పంట పండాలి కానీ నీళ్ళు అయితే పండవు. బాగా గుర్తించండి. ఎందుకంటే వ్యాపారస్తులందరూ ఒకటే ఏకమైనారు, మన రైతులందరూ కూడా ఏకమయ్యి మనం ఫుల్ డ్రైగా ఉన్నట్లయితే ఎప్పుడన్నా కానీ మిర్చికి రేట్స్ అనేటివి వచ్చినప్పుడు మన సరుకు మళ్ళీ డబుల్ చెక్కింగు, మళ్ళీ మనము చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే డబల్ అండి ఎందుకు చెప్తున్నా అంటే మిర్చి బస్తాలు మళ్ళీ మనం రీప్యాకింగ్ చేసి ఖర్చు భరించుకొని మళ్ళీ హమాలీ ఖర్చు, మనం పోయించిన ఖర్చు డబుల్ అవుతుంది. ముందునే ఎవరైనా ఏసీలో పెట్టుకోవాలనుకున్న రైతులు ఈ సంవత్సరం ఇంతకుముందు అంతా జరిగిపోయింది. ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా మిర్చి పెట్టాలనుకున్న రైతులు, మిర్చి పెట్టిన రైతులు డ్రైగానే పెట్టుకోండి ఏసీలోన. అందుకే ఈ వీడియోలో చెప్పడం జరిగిందనమాట. ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు 11,500 సబ్స్క్రైబర్స్ అయినారనమాట. అందుకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగిందనమాట. ఎవరైనా రేట్స్ మీకు సరిపోతాయి అనుకుంటే అమ్ముకోండి. ఎందుకంటే మంచి రేట్స్ అనే చెప్పుకోవాలి. మొన్న వారంకి నేను అమ్ముకొచ్చిన వారానికి ఇప్పటికైతే తేడా అయిందనే చెప్పుకుంటున్నాను. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.